జో రూట్ చివరికి ఆస్ట్రేలియా నేలపై తన మొదటి సెంచరీ సాధించాడు. అదేవిధంగా టెస్టులో 45 సెంచరీ సాధించాడు. ఆసీస్లో 1-0 వెనకబడిన ఇంగ్లాండ్ ఈ ఇన్నింగ్స్ ఎంతో కీలకం. గబ్బాలో పింక్ బాల్ టెస్ట్ తొలి రోజు కఠిన పరిస్థితుల్లో కూడా రూట్ అజేయంగా 202 బంతులు 135 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అందులో 15 4లు 6 ఉన్నాయి. జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో ఇంగ్లాండ్ మొదటి రోజు ఆట క్లోజ్ అయ్యేటప్పటికి 325 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. డే నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 300 దాటిన జట్టు ఎప్పటివరకు ఓడిపోలేదు. ఇది ఇంగ్లాండ్ పెద్ద మానసిక బలంగా చెప్పుకోవచ్చు. మిచెల్ స్టార్క్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఇంగ్లాండ్ మొదటి రోజు 9 వికెట్లు కోల్పోయేలా చేశాడు. మిచెల్ స్టార్క్ 71 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ టెస్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా అత్యధిక వికెట్లు తీసుకుని బౌలర్గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు టెస్టుల్లో వసీం అఖ్తర్ 418 వికెట్లు తీసుకోగా ఇప్పుడు మిచెల్ స్టార్క్ వసీం అఖ్తర్ను దాటి 415 వికెట్లు తీసుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ స్టార్టింగ్లోనే ఎదురు దెబ్బ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో డెక్కట్ అండ్ ఆలిపాప్ రన్స్ ఏమీ చేయకుండా 7 రన్స్కి 2 వికెట్లు కోల్పోయింది. 7 రన్స్కి 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్కి జాక్ క్రాలీ మరియు రూట్ అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇద్దరు మూడో వికెట్కి 115 రన్స్ జత కలిపారు. ఇంగ్లాండ్ దశలో 176 రన్స్కి 4 వికెట్లు కోల్పోయి ప్రతిష్ఠిత స్థితిలో ఉండగా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ టాప్ వికెట్ రాల్చుకుని ఇంగ్లాండ్ 264 రన్స్కి 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జో రూట్ మరియు జాఫర్ ఆర్చర్ ఇద్దరు కలిపి లాస్ట్ వికెట్కి 44 బంతులు 61 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇద్దరు పార్ట్నర్షిప్ వల్ల ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 300 స్కోర్ దాటగలిగింది. ఇద్దరు పార్ట్నర్షిప్ వల్ల పూర్తిగా మ్యాచ్ స్థితిగతిని మార్చేసింది.